నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. భారీ క్రైమ్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉయ్యూరు ఎస్ఐ సురేష్ సూచించారు. ఏపీకే ఫైల్స్ ఏ గ్రూప్ లో కనిపించినా క్లిక్ చేయొద్దు అని సూచించారు. మీడియా సభ్యులు, ప్రముఖులు ఉన్న కొన్ని గ్రూప్స్ లో కొంతమంది హ్యాకర్స్ ఏపీకే ఫైల్స్ షేర్ చేస్తున్నట్లు గుర్తించినట్లుగా వెల్లడించారు. ఏపీకే లింక్స్ క్లిక్ చేయడం వలన ఫోన్ హ్యాక్ అవ్వడమే కాకుండా హ్యాక్ అయిన ఫోన్ నంబర్ ఉన్న అన్ని గ్రూప్స్ కి కూడా యూజర్ సెండ్ చేసినట్లు వైరస్ ఫైల్స్ ఫార్వర్డ్ అవడం జరుగుతాయని వివరించారు. ప్రభుత్వ పథకాల పేరుతో పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంకు డీటెయిల్స్ అడిగితే ఇవ్వొద్దని హెచ్చరించారు. యువతని తప్పుదారి పట్టించే మరొక భూతం గంజాయి. తల్లిదండ్రులు తమ పిల్లల చర్యల్ని గమనిస్తూ ఉండాలని సూచించారు. డి అడిక్షన్ సెంటర్స్ ద్వారా మాదక ద్రవ్యాలకి బానిసలైన వారిని మార్చడానికి ప్రయత్నించే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రేమ పేరుతో మైనర్ యువత వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్ టీచర్స్ పిల్లల కదలికలు గమనించాలని హెచ్చరించారు. గ్రామాభివృద్ధికి తోడ్పడడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మన ఎమ్మెల్యే గారి నాయకత్వం మనం ఇక్కడ సమావేశపరచుకోవడం జరిగింది. ప్రస్తుత రోజుల్లో మనం చూసుకుంటే మనకి ఎక్కువగా సైబర్ క్రైమ్స్, అందరం ఫోన్లు వాడుతున్నాం కాబట్టి చాలా కంప్యూటరీకరణగా ఫోన్తోనే ఎక్కువ పనులు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనం ప్రతి విషయం మీద ఫోన్ మీద ఆధారపడి ఉంటున్నాం. కాబట్టి మన అవగాహన లేకపోవడం వల్ల ఇంతకుముందు దొంగతనాల కంటే ఎక్కువ నష్టం ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా మనకి ఎక్కువగా జరుగుతూ ఉంది. నేను నిన్నే మన ఉయ్యూరు గ్రూప్లో కూడా చూశాను. ఉయ్యూరు నిపుణులాంటి వార్త అనే గ్రూప్లో .apk ఫైల్స్ వస్తున్నాయి. మనకి .apk ఫైల్స్ అని ఏదొచ్చినా దయచేసి ఎవరు కూడా ఎటువంటిది ప్రెస్ చేయాల్సిన వీల్లేదు. .apk ఫైల్స్ కానీ, అన్నోన్ లింక్స్ కానీ, మనకు తెలియనటువంటి ఏ లింక్స్ వచ్చినా దయచేసి వాటిని ఎవరూ క్లిక్ చేయొద్దు. దాన్ని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీ ఫోన్ వారి యొక్క అందుబాటులోకి వెళ్ళిపోయి మళ్ళీ మీకు ఏదైతే గ్రూపుల్లో ఉన్నారో ఆ గ్రూపుల్లో మీరు గ్రూప్ మెంబర్గా అయినటువంటి గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ .apk ఫైల్ పెడుతున్నారు. మనకు తెలిసిన వ్యక్తి గురించి అయినా, మనకు తెలిసిన గ్రూప్లో అయినా సరే .apk ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలిసిన వాళ్ళ గ్రూపే కదా, ఇది అన్నోన్ తెలియని వ్యక్తి కాదు కదా అనుకుంటున్నాం. ఆ ఫోన్ హ్యాక్ అవడం వల్ల మనకు తెలిసిన వ్యక్తి యొక్క ఫోన్ హ్యాక్ అయ్యి అతని ఫోన్ నుంచి పెడుతున్నారు, అతను పెట్టినట్టే. కాబట్టి ఎటువంటి ఫైల్స్ని, ఏ .apk ఫైల్స్ని ఎటువంటి క్లిక్ చేయొద్దు. ఆ క్లిక్ చేయడం వల్ల మన యొక్క డేటా అంతా వెళ్ళిపోయి, ఇంతకుముందు మనం ఫ్లిప్కార్ట్లోనో దేంట్లోనో డబ్బుల ద్వారా మనం ఏదో కొనుగోలు చేసి ఉంటాం. దాని ద్వారా ఆ డేటా అంతా వాళ్ళు రిట్రీవ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ కొనుగోలు చేసి మన బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులన్నీ కాజేసే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చిన్న ఫోన్ వాడేవాళ్ళు అయితే సేఫ్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ పెద్ద ఫోన్ వాడేవాళ్ళు ఎటువంటి తెలియని వాటిని దయచేసి ప్రెస్ చేయొద్దు. మీకు ఒకవేళ ఈ సంక్షేమ పథకాల ద్వారా ఎటువంటిదైనా ఓటీపీ అడిగినప్పుడు మీ ఎదుటుండి మీ సచివాలయం దగ్గరే చేస్తున్నట్లయితే అది నిర్ధారణ చేసుకొని అప్పుడు చెప్తే తప్పులేదు. కానీ మీకు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ ద్వారా ఏదైనా సరే డిజిటల్ అరెస్ట్ అని, మీరు జిఎస్టీలు కట్టట్లేదని, లేకపోతే ఇంకో పలు విధాలుగా ఏదైనా బెదిరింపు కాల్స్ వస్తే మీరు దయచేసి వెంటనే మన పోలీస్ స్టేషన్కి, ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి నిర్ధారణ పరుచుకొని అది ఎందువల్ల వచ్చిందో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దానికి మీరు రిప్లై ఇవ్వాలి. అంతేకాకుండా ఎవరో తెలియని వ్యక్తులు ఏది అడిగినా మీ యొక్క సమాచారాన్ని కానీ, మీ యొక్క ఓటీపీలు కానీ, మీ డెబిట్ కార్డు, ఏటీఎం కార్డులో ఉన్న CVV నెంబర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియజేయాల్సిన అవసరం లేదు.